గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ. నేను నీలిమ. దేశమంతా ఇవాళ ఒక్కటే చర్చ, ఒక్కటే రచ్చ. జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే కథలో వారణాసి కోర్టులో సుప్రీంలో తిరుగుతూ హాట్ టాపిక్ అయింది. అందుకే ఈ పరిణామాలపై టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం సుప్రీంకి చేరింది. శివలింగం లభించిన ప్రదేశాన్ని సీల్ చేయడంపై సుప్రీంలో వాడివేడి వాదనలు జరిగాయి. శివలింగం లభించిన ప్రాంతంలో తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ కి ఆదేశాలు జారీ చేసింది. శివలింగం దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. అదే సమయంలో ముస్లింలని నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులకి నోటీసులు జారీ చేస్తామని సుప్రీం తెలిపింది. జ్ఞానవాపి మసీదు సర్వే విషయంలో ట్రయల్ కోర్టు ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ముస్లిం పక్షం వాదనలు వినకుండానే ట్రయల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది అన్నారు. ఈ నెల 19వ తేదీన ట్రయల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రేపు వాదనలు వినిపిస్తారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై వాదనలు వినిపించడానికి యూపీ ప్రభుత్వం రేపటి వరకు గడువు కోరింది. జ్ఞానవాపి మసీదుపై విచారణని గురువారానికి వాయిదా వేసింది కోర్టు. అన్ని పక్షాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదులో సర్వే జరిపిన కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాని వారణాసి న్యాయస్థానం తొలగించింది. నివేదికని కోర్టు అనుమతి లేకుండా లీక్ చేయడంతో వేటు పడింది. మరో 2 కోర్టు కమిషనర్లు మాత్రం సర్వే బృందంలో కొనసాగుతారు. సర్వే నివేదికను సమర్పించడానికి కోర్టు కమిషనర్లకి మరో 2 రోజులు గడువు ఇచ్చింది వారణాసి కోర్టు. హిందూ సంస్థల తరపు న్యాయవాది చెప్పినట్టు మసీదులో శివలింగం లేదు అంటున్నారు ముస్లిం సంస్థల తరపు న్యాయవాది. బావిలోని ఫౌంటైన్ చూసి శివలింగం అని అబద్ధాలాడుతున్నారని పేర్కొన్నారు. మసీదులో కుట్రపూర్వకంగా సర్వే జరిపారని వాదిస్తున్నారు. జ్ఞానవాపి వివాదం ఎన్నో దశాబ్దాల నుండి నడుస్తోంది. మసీదు గోడ వెనక ఉన్న హిందూ మందిరంలో పూజలు చేయడానికి ఏడాది పాటు అనుమతి కోరుతూ 5 మహిళలు ఏప్రిల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని విచారించిన కోర్టు మసీదులో సర్వేకి ఆదేశించడంతో ఈ వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యులు ఎంపిక కావటం ప్రధాన వార్తే. కానీ ఈసారి తెలంగాణ నుండి ఏపీ తరపున రాజ్యసభకు వెళ్లటం హైలైట్. ఇక కర్నూలు జిల్లాలో దేశంలోనే కనివిని ఎరుగని పవర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. ముందు అనుకున్నట్లుగానే ఆ నలుగురికి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది వైసీపీ. పార్టీ కీలక నేతలతో భేటీ తర్వాత నలుగురిని ఫైనల్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్యకు, బేదా మస్తాన్ రావుకు ఛాన్స్ ఇచ్చారు. మరో సీట్ ని లాయర్, సినీ నిర్మాత నిరంజన్ రెడ్డికి కేటాయించారు. సీఎం జగన్ ఏ నమ్మకంతో తనకి అవకాశం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటానన్నారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి కేటీఆర్ మరో ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ తో పాటు దావోస్ పెట్టుబడులకి సదస్సు ఆయన వెళుతున్నారు. రేపటి నుండి ఈ నెల 26 వరకు ఉన్నత స్థాయి సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. సీఎం జగన్ తో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ భేటీ అయ్యారు. ఏపీ సర్కార్, అమెరికన్ కాన్సులేట్ మధ్య సంబంధాలు మెరుగుపడటానికి సీఎం జగన్ కృషి చేశారంటూ అభినందించారు. విద్యా విధానంలో ఏపీ ప్రభుత్వ సంస్కరణల్ని కాన్సుల్ జనరల్ ప్రశంసించారు. ఏపీ, అమెరికా మధ్య పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని రిఫ్మన్ భరోసా ఇచ్చారు. 19 రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ఫెయిల్ అయిందని, అక్కడ లేని అభివృద్ధి ఇక్కడ ఏం చేస్తారంటూ బీజేపీ మీద శివాలెత్తిపోయారు తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి. రాజకీయ కోతులని ఎలా పరిసమాప్తి చేయాలో తేలుస్తామంటూ వరంగల్లో నిర్వహించిన వానాకాలం పంటల అవగాహన సదస్సులో వ్యాఖ్యానించారు. రాజకీయ కోతుల దాడితో తెలంగాణకి ఎక్కువ నష్టం అన్నారు తెలంగాణ మంత్రులు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు 3-in-1 పవర్ జనరేషన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు సీఎం జగన్. ఒకచోట 3 రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించారు. విండ్, సోలార్, పంప్డ్ స్టోరేజ్, హైడల్ పవర్ ని ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. వచ్చే 5 ఏళ్లలో పూర్తయ్యే లక్ష్యంతో గ్రీన్ కో కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. మొత్తం 5230 మెగావాట్ల విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ప్రపంచంలో మరెక్కడా ఇలా ఒకే చోట 3 రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ లేదు. ఈ ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శమన్నారు సీఎం జగన్. నెల్లూరులో రియల్ ఎస్టేట్ వెంచర్ల వివాదం పొలిటికల్ కలర్ పులుముకుంటోంది. ఈ పొలిటికల్ లేఅవుట్స్ వివాదం మాజీ మంత్రి అనిల్ యాదవ్ టార్గెట్ గా సాగుతోంది. ఆయనకు మంత్రిగా ఉన్న 3 ఏళ్ల కాలంలో లేఅవుట్స్ మంజూరులో 3000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మంత్రి అనిల్, టీడీపీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని, ముందు ఆ విషయం తెలుసుకో అంటూ సవాల్ విసిరి రియల్ ఎస్టేట్ వ్యవహారానికి పొలిటికల్ కలర్ పూశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి వార్నింగ్, నజరాలు ఒకేసారి ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఆర్ పాల్.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించకపోతే ప్రజల తరపున మాట్లాడేవారు ఒక్కరూ మిగలరు అని హెచ్చరించారు ఆయన. తనని గెలిపిస్తే కోట్లలో విరాళాలు తెస్తానన్నారు. ఏపీ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి బి టీమ్సే అని కేఏ పాల్ తేల్చేశారు. అయితే కేఏ పాల్ ని కిలాడి, అసహ్య పాల్ గా అభివర్ణించారు ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సమాఖ్య అధ్యక్షుడు మత్తయ్య. ప్రజా అశాంతి పార్టీ టీఆర్ఎస్ బీజేపీలకి అమ్ముడుపోయిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో భేటీ నిర్వహించారు. డిజైన్ల ఖరారు, ఇతర అంశాలపై చర్చ జరుగుతోంది. కేంద్ర జలశక్తి శాఖ ప్రధాన సలహాదారుడు వెదిరే శ్రీరామ్, ఇంజనీరింగ్ నిపుణులతో ఏపీ అధికారులు భేటీ అయ్యారు. గోదావరి వరద ఉధృతికి ప్రధాన డ్యాం ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకి గురైన ప్రాంతాన్ని పూడ్చడం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ని పటిష్టం చేయడంపై ఈ భేటీలో ఫోకస్ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ బుయాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. 2021 అక్టోబర్ 22 నుండి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ని తెలంగాణ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దేశమంతా జ్ఞానవాపి మసీదులో సర్వే గురించి ఆలోచిస్తుంటే పెరుగుతున్న ధరలు మనకి వాతలు పెడుతున్నాయి. ధరలపై మాట్లాడకుండా పక్కదారి పట్టించడానికి ఈ మతం అనే పాయింట్ ని బీజేపీ తీసుకొస్తోందని విపక్షాలు విమర్శలు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో ధరల బాంబులు పేలుతున్నాయి. టోకు ధరల ధర టోకుగా మేరింది. ఏప్రిల్ మాసానికి హోల్సేల్ ద్రవ్యోల్బణం 15.1% చేరుకుని రికార్డు సృష్టించింది. టోకు ధరల సూచి రెండంకెల్లో కొనసాగటం ఇది వరుసగా 13వ నెల. ఈ దెబ్బకి వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు మరోసారి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం అంశాలపై సమాధానం చెప్పలేక బీజేపీ జ్ఞానవాపి వంటి అంశాలని ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెస్తోందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఎన్నికలు అయ్యే వరకు ఇలాంటి అంశాలు ఫోకస్ చేసే విద్వేష క్యాలెండర్ బీజేపీ దగ్గర ఉందని ఆయన విమర్శించారు. యూపీ రాజధాని లక్నో పేరు మార్చబోతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిన్న ప్రధాని మోదీ యూపీకి వచ్చిన సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. శేషావతారుడైన భగవాన్ లక్ష్మణ్ జీ నగరి అయిన లక్నోలో మీకు ఇదే హార్దిక స్వాగతం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ట్వీట్ ఇప్పుడు పేరు మార్పుపై కొత్త ప్రచారం లేవదీస్తుంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తి చిదంబరానికి చెందిన 7 ఇళ్లు, ఆఫీసులపై సీబీఐ సోదాలు చేసింది. 2014 నుండి 14 మధ్య పంజాబ్లోని ఓ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి 250 చైనా జాతీయుల నుండి 50 లక్షలు లంచంగా తీసుకున్న కేసులో కార్తీని సీబీఐ టార్గెట్ చేసింది. అయితే ఎఫ్ఐఆర్లో తన పేరు లేనప్పుడు చెన్నై, ఢిల్లీలోని తన ఇళ్లలో ఎలా సోదాలు చేస్తారని కార్తీ తండ్రి చిదంబరం ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో కార్తీ కనిపించలేదని, సిబ్బంది నుండి డాక్యుమెంట్లు తీసుకువెళ్లారని అన్నారు. ఈసారి అమర్నాథ్ యాత్రలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సులభంగా మంచులింగాన్ని దర్శించుకోవటమే తమ ప్రాధాన్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భక్తుల ప్రయాణం, లాడ్జింగ్, విద్యుత్ సౌకర్యం, నీళ్ల వసతి, కమ్యూనికేషన్ ఏర్పాట్లు, ఆరోగ్య విభాగాలని సిద్ధం చేయటం వంటి అంశాలపై ఆయన ఢిల్లీలో అత్యున్నత సమీక్ష నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట నెగ్గించుకున్నారు. ఈ స్కామ్ లో ఆయన్ని ఢిల్లీలో ప్రశ్నిస్తామని ఈడీ అధికారులు చెప్తున్నారు. కానీ కోల్కతాకు రావాలని అభిషేక్ పట్టుబట్టారు. ఈ వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ వైపే టీఎంసీ మొగ్గు చూపింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకి గట్టి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేస్తే తీరా ఆ షేర్ మాత్రం నిరాశపరిచింది. షేర్ ఇష్యూ ధర 949 రూపాయల కన్నా 9% తక్కువకి, అంటే 867 రూపాయల దగ్గర లిస్ట్ అయింది. లిస్టింగ్ అయిన నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు 42,500 కోట్ల రూపాయలు నష్టపోయారు. అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎల్ఐసి 875 రూపాయల దగ్గర ముగిసింది. గోధుమల ఎగుమతి ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సడలించింది. నిషేధం విధించడానికి ముందు కస్టమ్స్ విభాగం దగ్గర రిజిస్టర్ అయిన ఎగుమతులకి పచ్చ జెండా ఊపింది. ఈ నెల 13న భారత్ గోధుమల ఎగుమతిని నిషేధించడంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధర పెరిగింది. దీంతో గుజరాత్లోని కాండ్లా ఎయిర్పోర్ట్లో ఎగుమతులు షురూ అయ్యాయి. ఇవాళ ప్రారంభమయ్యే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భారత్ ఫ్రాన్స్ బంధాన్ని పెంపొందించేలా ఉంటుందని ప్రధాని ఆకాంక్షించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశ ప్రతినిధులు రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేన్స్ లో ఉన్నారు. మరోవైపు సత్యజిత్ రే నిర్మించిన సినిమాలను అక్కడ ప్రదర్శిస్తారు. కారు టైర్ పేలి 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన సంచలనంగా మారింది. ఇక పల్నాడులో విద్యార్థుల ఫైటింగ్, అటు ఖమ్మంలో రాజకీయ రగడ. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం.
ఖమ్మంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ ఉద్రిక్తతకి దారితీసింది. మంత్రి పువ్వాడ అజయ్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో ఉపేంద్ర అనే బీజేపీ కార్యకర్త నడి రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కమలం నేతలు. నెల్లూరు జిల్లాలో బంగారం, రాగి, విలువైన వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ముసాయిపేట కొండలపై దాదాపు 2000 హెక్టార్లలో ఈ లోహాలు ఉన్నట్టు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే సర్వే చేపట్టింది. ఉదయగిరి సమీపంలోని ముసాయిపేట గుట్టలపై 5 చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. 500 అడుగుల నుండి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కి పంపించారు. చిత్తూరు జిల్లా నగరిలో గడప గడపకి కార్యక్రమంలో మంత్రి రోజాకి వింత అనుభవం ఎదురైంది. పుత్తూరు మండలం సిరుగురాజుపాలెంలో ఓ వృద్ధుడు తనకి తోడు లేరని, పెళ్లి కావాలని కోరాడు. ఆ వృద్ధుని కోరికకి అవాకైన రోజా పెన్షన్ ఇప్పిస్తాం తప్ప పెళ్లి చేయలేమని నవ్వుతూ సమాధానం చెప్పారు. తిరుపతి సర్వేటి నగరం గంగమ్మ జాతరలో కత్తిపట్టారు సీఐ తులసిరాం. బాకరాపేట సీఐగా పనిచేస్తున్న తులసిరాం సొంత గ్రామం కార్వేటి నగరానికి వచ్చి స్థానికులతో కలిసి కత్తిపట్టి చిందులేశారు. కాకి యూనిఫామ్ లో దరువుకి తగ్గట్టు అడుగులు వేసి అదరగొట్టారు. అయితే సీఐ యూనిఫామ్ లో కత్తిపట్టి జాతరలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. అయితే ఆయన్ని అడ్డుకున్నారు పిప్పల్దరి గ్రామస్తులు. తమ గ్రామానికి ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ నిలదీశారు మహిళలు. దీంతో సమాధానం చెప్పకుండానే కార్యక్రమం నుండి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. తమకెలాంటి హామీ ఇవ్వకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఏపీలో 8 ప్రధాన ఆలయాలతో పాటు 35 ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఇందులో పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ దుర్గగుడిని ఎంపిక చేశామన్నారు. ఉద్యోగుల బదిలీలో ఎక్కడా అవినీతి జరగలేదని, చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారని మంత్రి విమర్శించారు. దత్తత వివాదం తన మెడకు చుట్టుకుంటే అసలే తాను దత్తతే తీసుకోలేదని కరాటే కళ్యాణి అంటున్నారు. దేశంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. చిన్నారి దత్తత తీసుకున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని సినీ నటి కరాటే కళ్యాణి ఖండించారు. అసలు పాపని దత్తతే తీసుకోలేదని కలెక్టర్ శర్మన్ కి వివరించారు. ఆమె తనను బద్నాం చేయడానికే పాప వివాదం తీసుకొచ్చారని, ఇదంతా కుట్ర అన్నారు. మరోవైపు రేపు సిడబ్ల్యూసీ అధికారులను కలవాలని కరాటే కళ్యాణిని సూచించారు కలెక్టర్ శర్మన్. గుజరాత్ భరూచ్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దహేజ్ జీఐడీసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలతో పాటు దట్టమైన పొగల ప్రాంతాన్ని వ్యాపించాయి. ఈ ఘటనలో 25 మందికి పైగా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే వారిలో ఒకరు చనిపోయారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. మళ్లీ కుండపోత వర్షం కురియడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు కష్టాలు రెట్టింపయ్యాయి. 24 జిల్లాల్లో 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అసోం విపత్తుల నిర్వహణ శాఖ ప్రకారం 811 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 1277 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 5262 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దిమా హసనో, కరీంగంజ్, హైలాకండి జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రంలో వర్ష బీభత్సం కనిపించింది. ఈ నెల 6వ తేదీన తలుపులు తెరిచినప్పటి నుండి శివుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. భక్తులు రోజు బారులు తీరి కనిపిస్తున్నారు. ఈ భారీ వర్షంతో కేదార్నాథ్లో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఎండలు రికార్డు స్థాయికి పెరగడంతో ఢిల్లీ తల్లడిల్లుతోంది. యమునలో నీటి మట్టం తగ్గింది. భూగర్భ జలాలు అడుగుంటాయి. దీంతో ఢిల్లీ ప్రజలు వాటర్ క్యాన్లకి చైన్లు కట్టి మరీ నీళ్లు పట్టుకుంటున్నారు. వర్షాకాలం వచ్చేదాకా నీటి ఎద్దడి తప్పదని ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 23 రైతు సంఘాలు తొలిసారి కదం తొక్కాయి. గోధుమలపై అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే బాస్మతి బియ్యానికి పెసర్లు కూడా మద్దతు ధర ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని పట్టుబట్టారు. మొహాలీ నుండి చండీగఢ్ వెళుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. చెన్నైలో ఆకుపచ్చ రంగులో ఉన్న అపూర్వ శివలింగాన్ని పట్టుకున్నారు అధికారులు. దాని విలువ 25 కోట్లుంటుందని అంచనా. ఈ శివలింగాన్ని విదేశాలకు తరలించేందుకు డీల్ కుదుర్చుకున్న సమయంలో పట్టుకున్నారు పోలీసులు. తమిళనాడులో కొంతకాలంగా సీక్రెట్ గా అపూర్వ విగ్రహాల అక్రమ రవాణా జరుగుతోంది. దీనిపై నిఘా పెట్టారు అధికారులు. తాజాగా విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలోని సూపర్టెక్ సంస్థ నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాలను కూల్చేయడానికి సుప్రీంకోర్టు గడువుని మరో 3 నెలల పాటు పొడిగించింది. భవనాలను కూల్చే సంస్థ ఎడిఫైస్ ఇంజనీరింగ్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 28 వరకు సుప్రీంకోర్టు డెడ్లైన్ పొడిగించింది.
కన్నడ టీవీ పరిశ్రమలో ఫేమస్ అయిన నటి చేతన రాజ్ చనిపోయారు. బెంగళూరులోని ఓ హాస్పిటల్లో ఆమె సోమవారం ఫ్యాట్ ఫ్రీ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని నిర్ధారించారు. వెంటనే కడే హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వెళ్లేసరికి చేతన రాజ్ మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఢిల్లీలో కన్నుల పండుగగా శ్రీవారి కళ్యాణం. ఇక శ్రీలంకలో ప్రజల డిమాండ్ నెరవేరలేదు. మరోవైపు మరియుపోల్ ఆపరేషన్లో రష్యాదే విజయం. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో కళ్యాణం, గరుడ వాహన సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పాల్గొన్నారు. ఢిల్లీ శ్రీవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, వాస్తు మార్పులతో పునర్నిర్మాణం చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ముంబైలోనూ కళ్యాణం చేస్తామన్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీలంకలో ప్రజల డిమాండ్లు చేస్తున్నా వారి ఆంక్షలు నెరవేరటం లేదు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు ప్రవేశపెట్టినా ఫలితం లేదు. పార్లమెంట్లో ఇప్పటికీ బలంగా ఉన్న రాజపక్సే పార్టీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని తిప్పికొట్టింది. అయితే ప్రజలు మాత్రం గోటబయ తీరుని ఎండగడుతున్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పెట్రోల్ లేదు. అవును, ఏ బంక్ ముందు చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. పెట్రోల్ నిల్వలు ఒక రోజు వరకే ఉన్నాయని ప్రధాని రనిల్ విక్రమసింఘే చెప్పిన మరుసటి రోజు పెట్రోల్ మాయమైంది. పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నామని శ్రీలంక ప్రజలు అంటున్నారు. మరోవైపు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై అవిశ్వాస తీర్మానాన్ని శ్రీలంక పార్లమెంట్ తిరస్కరించింది. మరియుపోల్లోని అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ ని దగ్గర రష్యా చేసిన ఆపరేషన్ ముగిసింది. బంకర్లలో దాగిన 265 మంది యుక్రెయిన్ సైనికులు చేతులెత్తేశారు. కాల్పులు జరపడానికి నిరాకరించి లొంగిపోయారు. వీరిలో 50 మందిని ఆసుపత్రులకు తరలించారు. మిగతా వారిని డిటెన్షన్ సెంటర్ కి పంపారు. అయితే యుక్రెయిన్ కి మాత్రం వీళ్ళని అప్పగించేది లేదని రష్యా తేల్చి చెప్పింది. ట్విట్టర్ ని 44 బిలియన్లకి కొంటాను అన్న ఎలాన్ మస్క్ ఇప్పుడు ఆ రేటు తగ్గించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్ లో 5% ఫేక్ అకౌంట్లు స్పామ్ లేనని చెప్పిన తర్వాత మరో బాంబ్ పేల్చారు. ట్విట్టర్ చెప్పిన దానికంటే ఫేక్ అకౌంట్ స్పామ్లు 4 రెట్లు అంటే 20% ఉన్నాయన్నారు. అయితే ఇవన్నీ 5% లోపే ఉన్నట్టు సీఈఓ ఆధారాలు చూపాలని షరతు విధించారు. అప్పటి వరకు ఈ డూల్ ముందుకు సాగదు అని మస్క్ తేల్చి చెప్పారు. యూరోపియన్ యూనియన్ ని అమెరికా హెచ్చరించింది. యుక్రెయిన్ విషయంలో రష్యా తీరుని ఉమ్మడిగా ఎండగడుతున్న అమెరికా EU నేపథ్యంలో చైనా అంశం భేదాభిప్రాయాలకి కారణమవుతోంది. యూరోపియన్ యూనియన్ చైనాతో కలిసి పనిచేస్తోందని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చైనాతో బంధం పెంచుకుంటే మునుముందు సమస్యలు రావచ్చని ఆమె చెబుతున్నారు. లండన్లోని పాడింగ్టన్ రైల్వే స్టేషన్ కి బ్రిటన్ రాణి ఎలిజబెత్ పేరు పెట్టారు. ఈ స్టేషన్ ని ఎలిజబెత్ లైన్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త రైల్వే స్టేషన్ ని స్వయంగా రాణి ఎలిజబెత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తమ రాణి హాజరు కావడంతో బ్రిటన్ ప్రజలు ఫోకస్ పెట్టారు. తీవ్రవాదంతో ఇబ్బందులు పడుతున్న ఆఫ్రికా దేశం సొమాలియాకి సైన్యాన్ని పంపిస్తున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ట్రంప్ జమానాలో అమెరికన్ బలగాలను వెనక్కి రప్పించారు. సొమాలియాలో షాబాద్ మిలిటెంట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అమెరికా అంటోంది. గల్ఫ్ దేశాలకి ఇసుక తుఫాన్ ముప్పతిప్పులు పెడుతోంది. సుమారు 20 రోజుల నుండి ఎడారి రాజ్యాల్లో ఇదొక రకం ప్రకృతి విపత్తు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ప్రభుత్వ ఆఫీసులకి, స్కూళ్లకి, యూనివర్సిటీలకి సెలవులు ప్రకటించారు. F3 మూవీకి పెద్ద శత్రువు అదే అంటున్న కెప్టెన్. ఏజెంట్ మూవీ ఆలస్యానికి రీజన్ చెప్పిన మేకర్స్. అజిత్ సినిమాలో హ్యాపీ అంటున్న బోనీ కపూర్. ప్రాజెక్ట్ కే నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడే. ఇలాంటి టాప్ 9 సినిమా కబుర్లు ఇప్పుడు చూద్దాం. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ 40% షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే వారం మనాలిలో 2వ షెడ్యూల్ మొదలు కానుంది. ఏజెంట్ లో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి ఆవిష్కరణ సభ 20న జరగనుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. త్రివిక్రమ్, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్తో పాటు సినీ ప్రముఖులు పలువురు పాల్గొనున్నారు. టొవినో థామస్, కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించిన సినిమా వాషి. ఈ సినిమాలో వారిద్దరూ లాయర్లుగా కనిపిస్తున్నారు. వాషి జూన్ 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని మోషన్ వీడియోతో అనౌన్స్ చేశారు మేకర్స్. విష్ణు రాఘవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇండియన్ సినిమాలకి టాలెంట్ కి గుర్తింపు దక్కుతోంది. ఇండియాలో కూడా ఒకప్పుడు ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. భారతదేశం అంతా ఒకటే అనే భావన ఇప్పుడు కలుగుతోంది. ఈ మార్పు మంచికే అన్నారు దీపిక. కేన్స్ ఫెస్టివల్లో ఆమె ప్రెజెన్స్ అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది.